ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశానికి సంబంధించిన విషయాలు, జాతీయ సంపద గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం. అందుకే ఒక చిన్న జాతీయ హేళి ప్రహేళిక. స్వతంత్రము అంటే ఏమిటి? అసలైన అర్థం. స్వతంత్ర పోరాటంలో పేరుగాంచిన ముగ్గురు లాళ్ళున్నారు. ఎవరా లాళ్ళు? స్వతంత్రము అంటే స్వేచ్ఛ. అయితే పరిధులకు లోబడి యథేచ్ఛగా, విచ్చలవిడిగా కాక సంస్కారవంతంగా, ఇతరులకు నొప్పించకుండా, ఇతరులు మెప్పించేలాగా, ఇతరులకు సహకరిస్తూ జీవించడం. స్వతంత్ర పోరాటంలో పేరుగాంచిన ముగ్గురు లాలా లజపతిరాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళని లాల్, బాల్, పాల్ అని పిలుస్తారు. ఎవరి నాయకత్వాన అహింసాయుత మార్గంలో పోరాటం సాగింది? ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయోద్యమం ఎవరి నాయకత్వాన సాగింది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నాయకత్వంలో అహింసాయుత పోరాటం సాగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయోద్యమాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో సాగింది. భారతదేశం స్వతంత్ర దేశంగా ఎప్పుడు ఆవిర్భవించింది? భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి గణతంత్ర రాజ్యమైంది. సిపాయిల తిరుగుబాటు అంటే ఏమి? భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న తొలి మహిళ ఎవరు? భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర సమర యోధులు చేసిన తిరుగుబాట్లని 1857లో సిపాయిల తిరుగుబాటు అని ఆంగ్లేయులు అన్నారు. భారతీయులు తొలి స్వాతంత్ర సమరం అన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తొలి ధీర వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన వీరాది వీరుడెవరు? స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని తల్లిదండ్రుల పేర్లేంటి? స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన భారతీయుడు బాల గంగాధర తిలక్. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తల్లిదండ్రులు కమలా నెహ్రూ, మోతీలాల్. స్వతంత్ర భారతదేశపు తొలి రాష్ట్రపతి ఎవరు? జాతీయ జెండా రూపకర్త ఎవరు? స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. భారత జాతీయ గీత రచన ఎవరిది? భారత జాతీయ గేయ రచన ఎవరిది? మన జాతీయ గీత రచన నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన అధినాయక జయ హే. జాతీయ గేయం వందే మాతరం. దీన్ని బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ రాశారు. జాతీయ గీతాన్ని మొట్టమొదట ఎక్కడ ఎప్పుడు పాడారు? జాతీయ గీతాన్ని ఎంత సమయంలో పాడాలి? జాతీయ గీతాన్ని మొట్టమొదటిసారిగా డిసెంబర్ 27,
1911లో కలకత్తాలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో ఆలపించారు. జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడాలి. జాతీయ జెండాలో ఎన్ని రంగులుంటాయి? మధ్యలో ఏముంటుంది? భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రూపొందించారు? భారత జాతీయ జెండాలో 3 రంగులుంటాయి. పైన కాషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ. తెలుపు రంగు మధ్యలో ధర్మచక్రం ఉంటుంది. భారత జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు. ఆయన 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. భారత జాతీయ ప్రతిజ్ఞ మీకు గుర్తుందా బంగారు బిడ్డలు? స్కూల్లో ఎప్పుడైనా మీరు చెప్తారా? గుర్తు తెచ్చుకోండి. జాతీయ ప్రతిజ్ఞ. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు, సోదరీమణులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హత పొందుటకై సర్వదా నేను కృషి చేయుదును. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవింతును. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకొందును. నా దేశం పట్లను, నా ప్రజల పట్లను సేవా నిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము. Pledge. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall strive to be worthy of it. I shall respect my parents, teachers and all elders and treat everyone with courtesy. To my country and all my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. భారత జాతీయ మృగమేది? భారత జాతీయ పక్షి ఏది? భారత జాతీయ ఫలం ఏది? భారత జాతీయ నది ఏది? భారత జాతీయ పుష్పం ఏది? భారత జాతీయ మృగం బెంగాల్ పులి. భారత జాతీయ పక్షి నెమలి. భారత జాతీయ ఫలం మామిడి. భారత జాతీయ నది గంగా. భారత జాతీయ పుష్పం కమలం. భారత జాతీయ చిహ్నం ఏది? భారత జాతీయ వృక్షం ఏది? భారత జాతీయ కూరగాయ ఏది? భారత జాతీయ క్రీడ ఏది? భారత జాతీయ వారసత్వ జంతువు ఏది? భారత జాతీయ చిహ్నం 4 సింహాల ముఖం ఉన్న బొమ్మ. భారత జాతీయ వృక్షం మర్రి చెట్టు. భారత జాతీయ కూరగాయ గుమ్మడి. భారత జాతీయ క్రీడ హాకీ. భారత జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. ఎందరో త్యాగశీలుల కృషి ఫలితంగా మన దేశానికి వచ్చిన స్వతంత్రాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో, ఇంకా ఎలా సంరక్షించుకోవాలో, మన బాధ్యత ఏంటో గమనించి, పెద్దల నుండి గ్రహించి, మన కర్తవ్యం తెలుసుకొని జీవితంలో ముందుకు సాగుదాం. కనీసం ఒక్కరోజైనా ఈ స్వతంత్ర దినోత్సవం రోజైనా ఆ త్యాగశీలులను, మన కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకొని నివాళులు అర్పిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.